ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి అలాగే మిథున రాశికి సంబంధించి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశిని ఇంగ్లీష్ లో జెమిని అంటారు. అలాగే మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3, అలాగే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరము మీరు ఉన్నత స్థితికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఈ సంవత్సరం గురుబలం విశేషించి యోగ కారణంగా ఉంది. మిథున రాశికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. గత 10 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ ఈ సంవత్సరం తొలగిపోతాయి. గుర్తుంచుకోండి, పట్టుకుంటే బంగారంగా ఉంటుంది. ఏదైనా సరే ఈ సంవత్సరము మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్ అంటే జనరల్గా ఏంది, బాంధవ్యాలు అంటే బంధువులలో, స్నేహితులలో, సోదర భావంతో, సోదరులతో, అన్నా చెల్లెలతో, అక్కా చెల్లెలతో, తల్లిదండ్రులతో అందరితో రిలేషన్ బాగుంటుంది. మీరు సమాజంలో ఏ పని చేసినా, మీరు ఏ రంగంలో ఉన్నా ఈ సంవత్సరం మిథున రాశి వారు కింగ్ అని చెప్పొచ్చు. డబ్బులు తిరుగులేదు, వాహనాలు కొంటారు, భూములు కొంటారు, ఇల్లు కడతారు. సో రాజకీయ నాయకంగా సూపర్ టాప్ లో ఉంటారు. విద్యార్థులకు విశేషించి అనుకూలంగా ఉంది. ఏది చదివితే అది కంఠస్థంగా ఉండిపోతుంది. గురుబలం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది. సో మీరు రాసే ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మీరు రాసే ఎగ్జామ్స్ లో విపరీతమైన మార్కులు వస్తాయి. అలాగే మీరు కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు వస్తాయి. విదేశీయానానికి విద్యార్థులు వెళ్తే వాళ్లకు వీసాలు అప్రూవల్ అవుతాయి. విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగాలు దొరుకుతాయి. అవివాహితులకు వివాహ యొక్క సూచనలు కనిపిస్తా ఉన్నాయి. ప్రతిదీ యు నేమ్ ఇట్, మీరు ఏమన్నా తీసుకోండి. మీరు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులకైతే మీరు కోరుకున్న ప్లేస్ లో మీకు ప్రమోషన్లు, బదిలీలు కనిపిస్తా ఉన్నాయి. పై అధికారుల మన్ననలు ఉంటాయి. రైతులకు ఈ సంవత్సరం 2 పంటల దిగుబడి, రాబడి ఉంటుంది. రుణాలు తీరుస్తారు, ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, పాత అప్పులన్నీ క్లియర్ చేస్తారు. కౌలుదారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతా ఉంది మిథున రాశికి సంబంధించి. అలాగే ఈ సంవత్సరం స్త్రీలకు సంబంధించి మీరు ఇంట్లో కింగ్ మేకర్ గా ఉంటారు. మీరు ఏమి చెబితే, మిథున రాశి స్త్రీలు ఏమి చెబితే అదే నడుస్తుంది ఈ సంవత్సరము. వాళ్ళు ఇంట్లో గీత గీస్తే మిగతా వాళ్ళు దాటరు. అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము, నిరుద్యోగులకు ఉద్యోగము. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరము కనిపిస్తా ఉన్నాయి.